నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సకల కార్యాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి, అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఈశ్వరుడిని ఎలాంటి పుష్పాలతో ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, అలాగే సర్వ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సర్వ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని పసుపచ్చటి పుష్పాలతో పూజించటం, విష్ణుమూర్తి దగ్గర 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయటం, ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలై ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అదేవిధంగా సర్వ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉండటం ద్వారా కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా ఈశ్వరుడిని కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో ఆరాధన చేసినట్లయితే నిత్య జీవితంలో సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సాక్షాత్తు పార్వతీదేవి రాక్షస సంహారం జరుగుతున్న సమయంలో ఈశ్వరుడిని ఎర్రటి మందార పుష్పాలతో ఆరాధన చేసింది. అందువల్ల ఈశ్వరుడికి మందార పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శివపంచాక్షరి స్తోత్రంలో కూడా ఈశ్వరుడిని మందార పూలతో ఆరాధన చేయాలని వివరించడం జరిగింది. మందార పూలతో శివార్చన చేసినట్లయితే అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, చక్కటి జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంపెంగ పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తూ చంద్రశేఖర నామాన్ని స్మరించుకున్నట్లయితే ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే మనసులో ఉన్నటువంటి అభీష్టాలు తొందరగా నెరవేరాలంటే ఈశ్వరుడిని గులాబీ పూలతో పూజించాలి. కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలంటే వివాహం కావలసిన కన్యలు ఎవరైనా సరే ఈశ్వరుడిని సన్నజాజి పూలతో పూజించాలి. అలా చేస్తే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అపమృత్యు దోషాలు ఉన్న వాళ్ళు అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, అద్భుతమైనటువంటి ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈశ్వరుడిని మల్లెపూలతో పూజించాలి. అలాగే ఈశ్వరుడి పూజలో ప్రత్యేకంగా తుమ్మి పూలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. తొడిమలేని తుమ్మి పూలతో శివార్చన చేసినట్లయితే ఈశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి పుష్పాలను మనం పరిశీలిస్తే నల్ల కలువ పువ్వులో పార్వతీదేవి ఉంటుందని, తెల్ల కలువ పువ్వులో కుమారస్వామి వారు ఉంటారని, కమలంలో ఈశ్వరుడు ఉంటాడని, గన్నేరు పువ్వులో గణపతి ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి. అందువల్ల మీ గృహంలో శివ పరివారం ఈశ్వరుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి వీళ్ళందరూ ఉన్నటువంటి చిత్రపటానికి నల్ల కలువ పూలు, తెల్ల కలువ పూలు, కమలాలు, గన్నేరు పూలు వీటితో పూజ చేసినట్లయితే శివ కుటుంబం మొత్తం అనుగ్రహానికి సులభంగా పాత్రలై చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, అన్ని సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి ప్రత్యేకమైన పుష్పాలు ఉన్నాయి. వీటిని నాగశివలింగ పుష్పాలు అనే పేరుతో పిలుస్తారు. వీటికి సహస్రఫణి పుష్పాలు అనే పేరు కూడా ఉంది. ఇవి చూడటానికి పైన సర్పం ఆకారంలో మనకు దర్శనమిస్తాయి. ఈ నాగశివలింగ పుష్పాలు ప్రాచీన శివాలయాల్లో ఎక్కువగా లభ్యపడుతూ ఉంటాయి. ఈ నాగశివలింగ పుష్పాలతో శివార్చన చేసినట్లయితే కాలసర్ప దోషము, నాగదోషము, రాహుకేతువుల దోషము ఇలాంటి ఎటువంటి దోషాలున్నా సరే ఆ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో శివార్చన చేయండి. ఈశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే దవనం అంటే కూడా ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. దవనంతో కనుక ఈశ్వర ఆరాధన చేసినట్లయితే ఆయురారోగ్యాలు, సుఖ సంపదలు, సౌభాగ్యం కలుగుతాయని అగ్నిపురాణంలో మనకు వివరించడం జరిగింది. అందువల్ల అగ్నిపురాణంలో చెప్పబడిన విధంగా శివార్చన చేసే సమయంలో స్వామివారికి దవనం సమర్పించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో సకల కార్యసిద్ధికి, విజయలబ్ధికి ఈశ్వరుని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. వేద ప్రతిపాద్యమైనటువంటి ఒక పరతత్వాన్ని శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అనే పేరుతో మనం ప్రతిపాదన చేసుకోబోతున్నాం. ఇటువంటి అవకాశాన్ని మనకి అనుగ్రహించిన శ్రీ శారదాంబకు, జగద్గురువుల కృపకు నమస్కారం చేసుకుంటూ
ఈ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేటువంటి మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీని ద్వారా మనకు చెప్పబడుతున్నటువంటి పరమార్థం ఏమిటి, శివకేశవుల మధ్య భేదం చూపించద్దు అనేటువంటి విషయం చెప్పడమే ఇందులో ఉద్దేశమా, ఇంకేదైనా ఉందా? శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేది ఒకానొక వేదాంత మహావాక్యం కింద మనం భావన చేయాలి. అది కేవలం శివకేశవుల మధ్య భేదం చూపించకండి అనే చిన్న విషయం చెప్పడం కాదు ఇందులో ఉన్నది. ఎందుకంటే ఈ మహామంత్రం వేదముల నుంచి మనకు లభించినటువంటిది. వేదము శివకేశవుల మధ్య భేదం చూపించద్దు అలాంటి చిన్న విషయాలు చెప్పదు. వేదము అనాది. ఈ కలిదోషాలు వీటి గురించి చెప్పడం వేదం యొక్క ఉద్దేశం కాదు. ఒక మహాసత్యాన్ని ప్రతిపాదన చేస్తున్నది వేదం. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేది ఒక మహా వేదాంత రహస్యం దాగి ఉన్నది. దాన్ని చెప్పడానికై ఇక్కడ పూనుకొని గురువులకు నమస్కారం చేసుకుంటూ ప్రారంభిస్తూ ఉన్నాం. అయితే ఈ మంత్రంలో శివకేశవుల మధ్య భేదం చూపించకూడదనేటువంటి భావం మనం గ్రహించినా అది యోగ్యమే. కానీ దీని ఉద్దేశంలో ఒకానొక మహావాక్యం యొక్క భావం కనిపిస్తున్నది ఇక్కడ. అదేమిటి అనేది ఆలోచన చేసి ఆ ఆలోచనని సహృదయులైనటువంటి పెద్దల ముందు పెట్టడం ఇక్కడ జరుగుతున్నది. అంతేకాదు సంధ్యాకాలంలో మొత్తం సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చేసుకున్న తర్వాత ఒక ప్రధాన మంత్రాన్ని అందరూ చెప్తూ ఉంటారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. ఇవి అందరూ స్త్రీలు పురుషులు కూడా జపించదగ్గ మంత్రమేది. దీన్ని సంధ్యాకాలంలో పెట్టారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. ఎక్కడుందయ్యా ఈ మంత్రము అంటే ఇది అధర్వణ వేదానికి సంబంధించిన స్కందోపనిషత్తులో కనబడుతుంది ఇక్కడ. అంటే ఉపనిషత్తు అంటేనే వేదం యొక్క అంతభాగం అందులో ఉన్నది. అందుకే స్కందోపనిషత్తులో ఈ మంత్రం కనబడుతోంది కనుక ఉపనిషత్తు ఎప్పుడు పుట్టినా బ్రహ్మ విద్య చెప్పడానికి పుడుతుంది. అటువంటప్పుడు ఈ మంత్రం కేవలం శివకేశవుల మధ్య భేదం చూపించొద్దు అని చెప్పడానికి కాకుండా బ్రహ్మ విద్య చెప్పడానికి ఈ మంత్రం ప్రస్తావన చేయబడుతోందని భావన చేస్తూ ఇందులో బ్రహ్మ విద్య ఏమిటా అనే చర్చ మనం చేసుకుందాం. స్కందోపనిషత్తు చాలా విశేషమైన అంశం. అందులో ఉన్న అంశమంతా వేదాంత తత్వాన్ని మనకు చెప్తున్నది ఇక్కడ. అందులో భాగంగా ఈ మంత్రం చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనే మంత్రం కూడా మనకి మహాభారతంలో అనేక చోట్ల ప్రస్తావనలో కనబడుతూ ఉంటుంది. ఆ రహస్యాన్ని పట్టుకున్నవారు తిక్కన గారు. అదృష్టవశాత్తు తిక్కన గారు తెలుగు కవి కావడం తెలుగువారు చేసుకున్నటువంటి ఒకానొక అదృష్టం. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరు తెలుగువారికి దొరుకున్న ఋషులు. అందుకే ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెనుగుతోట ఎర్రన్న సర్వ మార్గేచ్ఛా విధాత్రుండు పోతన్న తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు ప్రసిద్ధ ధారాధుని కృష్ణరాయుడు అనన్య కృతి ప్రబంధ అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందులో ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నారు. తిక్కన్న శిల్పపు తెనుగుతోట అసలు తెలుగు పదాలు ఎక్కువ వాడుతూ అందమైన నుడికారాలతో కవిత్వాన్ని ఎక్కువ సంఖ్యలో ఇచ్చినవాడు తిక్కన. రాశిలోను వాసిలోను ఒంటి చేత్తో 15 పర్వాలు అందించిన మహానుభావుడు ఆయన. ప్రథమ పద్యం విరాట పర్వంలో వ్రాస్తూ అక్కడ ఈ మంత్రాన్ని ఆవిష్కరించాడు ఆయన. అంతేగాని ఆయన తయారు చేయలేదండి. వేదముల్లో ఉన్నటువంటి ఆ మంత్రాన్ని అందులో ప్రతిష్టాపన చేశాడు. శ్రీ అన్న గౌరీ నా బరుగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్ అని ప్రారంభ పద్యాన్ని రచించారు. ఇందులో విష్ణు రూపాయ నమశివాయ అనేటటువంటి దశాక్షరి మంత్రం మనకు కనబడుతున్నది. విష్ణు రూపాయ 5 అక్షరాలు, నమశివాయ 5 అక్షరాలు. పంచాక్షరి మంత్రం నమశివాయ అని అందరికీ తెలిసినదే కనుక పంచాక్షరి మంత్రమే ఇందులో ఉన్నది. దాని ముందు విష్ణు రూపాయ అని పెట్టారు. దీని శ్రీకారం మనం కలుపుకుంటే శ్రీకారం నామానికి మంత్రత్వాన్ని ఇస్తుంది కనుక ఈ మంత్రానికి మరింత శక్తి పెరుగుతుంది శ్రీకారం కలపడం వల్ల. అందుకే ఇప్పుడు ఏకాదశాక్షరి మహామంత్రం అయింది శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు అన్నాడు ఇక్కడ. అంటే ఇది వేద సంబంధమైనటువంటి ఒకానొక విజ్ఞానం ఈ మంత్ర రూపంలో లభించింది. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ పరతత్వాన్ని ఉపాసన చేస్తున్నారో
ఆ పరతత్వము వారికి అభీష్టములు ఇచ్చుగాక. ఇది దీని యొక్క భావం. అంటే హరి హర అని చెప్పబడుతున్నటువంటి రెండు నామములు లేదా రెండు రూపములు ఒకే పరతత్వము యొక్క స్వరూపములు. అది దీనిలో చేస్తున్న ప్రతిపాదన. అందుకే పరతత్వము గొల్తూని ఏకవచనం చెప్పారు. విష్ణు రూపాయ నమశివాయ అనే మంత్రంలో మనకి విష్ణువు శివుడు అని ఇద్దరు చెప్పబడుతున్నట్టు భావన కలుగుతోంది. కానీ ఇద్దరు నామములుగా చెప్పబడుతున్నది ఒకే పరతత్వం అని ప్రతిపాదన కనిపిస్తోంది. ఇక్కడ ఈ ఒక్క పద్యం ద్వారా తిక్కన ఋష్యత్వం కనబడుతుంది. ఇక్కడ తిక్కన గారు ఈ అవతారికలో తనకి కలిగినటువంటి ఒక అనుభవాన్ని వర్ణిస్తారు. ఇక్కడ వాళ్ళ నాన్నగారు స్వప్నంలో కనబడి, నాయనా నువ్వు భారతాన్ని తెలుగులో రచించేవన్న విషయం తెలుసుకుని హరిహరులు ఉభయులు కూడాను అది నీ ద్వారా అంకితం పుచ్చుకోవాలనుకుంటున్నారు అని చెప్పి, ఇదిగో వారే వచ్చారు మాట్లాడు అన్నాడు. ఇలా జరిగిందని అనుభవం తానే వ్రాసుకున్నాడు. ఇది తిక్కన గారు కల్పించారు అనగలమా? ఆయన సోమయాజి, తిక్కన సోమయాజి, సోమయాగం చేశాడు. దానికి తోడు వేదాధ్యయన సంపన్నుడు, వేదాంగముల యందు ప్రవీణుడు. అందుకే పంచమ వేదమైనటువంటి భారతాన్ని తెలుగు చేయడానికి అన్ని విధాల అర్హత కలిగినటువంటి వాడు. అందులో యాజ్ఞికుడు నిత్యాగ్నిహోత్రి అసత్యం ఆడడు. మామూలుగా ఏదో ప్రాణరక్షణార్థం ఒక అసత్యం ఆడితేనే తద్దోష పరిహారార్థం సారస్వత యాగమని చేసేవారు ఆ రోజుల్లో. అలాంటిది మహానుభావుడు అంత కావ్యాన్ని రచించి కల్పన చేస్తాడండి. మనందరం విశ్వసించవలసింది ఏంటంటే తిక్కన గారు నిత్యానుష్ఠాన తత్పరుడు, వేదాధ్యయన సంపన్నుడు, యాజ్ఞికుడు, వేదాంత విచారణ గొప్పగా చేసినటువంటి మహాత్ముడు. అటువంటి ఆయన తన అనుభవాన్ని రాసుకుంటున్నప్పుడు అది కల్పనడానికి మనమెవరం? అది తన అనుభవం తాను రాసుకున్నది, అదే మనకు ప్రమాణం. ఆయనకి స్వప్నంలో కనబడ్డ పరమేశ్వర స్వరూపాన్ని ఎంత అందంగా వర్ణించాడో పరిశీలిద్దాం. ఇందులో విశేషంగా ఒకే మూర్తి కనబడుతుంది. అందులో సగభాగం విష్ణువు, సగభాగం శివుడు. ఇది హరిహరాద్వైత మూర్తి. శైవాగమాల్లో పరమేశ్వరుని యొక్క మూర్తి విశేషాలు చాలా చెప్పబడుతున్నాయి. అర్ధనారీశ్వర స్వరూపము, నటరాజ స్వరూపము, ఆదిభిక్షుక రూపము, లింగోద్భవమూర్తి అంటూ శివునికి ఒక్కొక్క మూర్తి విశేషాలు, వాటికి సంబంధించిన ఉపాసనా విధానాలు ఆగమశాస్త్రాల్లో ఉన్నాయి. అందులో ఒక మూర్తి హరిహరాద్వైత మూర్తి. అది అర్ధనారీశ్వరుని వలనే ఒకవైపు విష్ణువు, ఒకవైపు శివుడు కలిసి ఉంటుంది. అంటే అర్ధనారీశ్వర తత్వం వలనే కనబడుతుంది ఇక్కడ. ఇది శైవ సంప్రదాయంలో మనకు కనబడుతుంది. అంటే హరిహరులు ఉభయుల్ని ఏకశరీరంగా ఉపాసించడం అనేటువంటి ఉపాసన ప్రక్రియను ఆగమం చెప్తోంది. ఆ ఉపాసనామూర్తే లేదా ఉపాస్యమూర్తియే తిక్కన గారి స్వప్నంలో సాక్షాత్కరించాడు. అంటే ఇది తిక్కన గారు కల్పించినది కాదు, అనాదిగా ఆగమాల్లో ఉన్నటువంటి ఒకానొక ఉపాస్యమూర్తి. మన ప్రవచనానికి ధ్యేయమూర్తి, ధ్యానం ద్వారా పొందవలసినటువంటి మూర్తి. అలాంటి ఆ ఉపాస్యమూర్తి ఎలా ఉన్నది అనే దాన్ని మన తిక్కన గారి తెలుగు మాటల్లోనే దర్శించే పని చేద్దాం. అత్యద్భుతమైన ఆ స్వరూపాన్ని తేట తెలుగు మాటల్లో చెప్తున్నారు. అక్కడ ఒక మాట అంటాడు హరిహరులు. చిన్నప్పుడు తిక్కన గారు ఒక పద్యం చెప్పారట సంస్కృతంలో. అది నచ్చింది బాగా వాళ్ళకి. దీన్ని బట్టి మనం భగవంతుడిని ఉద్దేశించే ఏదో ఒక మాటన్నా మనం మర్చిపోవచ్చు, కానీ భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు. ఎంత అందమైన మాట చెప్పాడంటే, కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకూటం కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభోమి. ఇందులో విశేషం ఏంటంటే, కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా. స్వామి, నీకు ఆ ఎముకల పుర్రెల మాల ఇష్టమా, లేక వనమాలిక ఇష్టమా? విషము ఇష్టమా, యశోదాదేవి ఇచ్చిన స్తన్యం ఇష్టమా? ఏది నీకు స్వాదువో చెప్పవయ్యా స్వామి. ఇది దీని యొక్క భావం. అది ఎంతో చమత్కారంగా హరిహరాభేదాన్ని ఏనాడో తిక్కన గారు చెప్పారు సంస్కృతంలో. అది గుర్తుపెట్టుకున్నారు హరిహరులు. ఒక విధంగా అది మంత్రంలా పనిచేసింది. ఆ మంత్రస్వరూపం దర్శనమిచ్చింది ఆయనకి. అప్పుడు హరిహరులు కోరుకుంటారు, ఇది మాకు అంకితం ఇయ్యవయ్యా అని. అప్పుడు వారికి అంకితమిస్తూ ఆయన రచించిన పద్యమే శ్రీయన గౌరీనావరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి. హరిహరంబగు రూపము దాల్చి తాను దర్శించినటువంటి ఏ స్వరూపముందో ఆ స్వరూపానికి మంత్రము విష్ణు రూపాయ నమశివాయ. స్వస్తి.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:48 సూర్యాస్తమయం 6:12 తిథి ఏకాదశి సాయంకాలం 5:24 వరకు. నక్షత్రం మూల రాత్రి 10:58 వరకు. వర్జం రాత్రి 9 గంటల నుంచి 10:58 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:41 నుంచి 5:26 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:44 నుంచి 5:33 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం ఏకాదశి, మాఘ బహుళ ఏకాదశి. అలాగే ఆదివారం మాఘపాదివారం. మాఘపాదివారం కాబట్టి విశేషం ఏకాదశి కాబట్టి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న సమయంలో ఆ సూర్యనారాయణమూర్తిని పూజించుకోవడం, పాయసం నివేదించడం, ప్రసాదం స్వీకరించడం. ఏకాదశి కాబట్టి ఒకసారే పలహారం చేయాలి కాబట్టి ఆ పాయసం కూడా పలహారంగానే పనికొస్తుంది, స్వీకరించవచ్చు. అయితే ఆ పాయసంలో బెల్లం వేయడం మంచిది. అలాగే పంచదార ఉపవాస దినాల్లో తినడం మంచిది కాదు. అదేవిధంగా రాత్రి జాగారం ఉండడం ఇవన్నీ కూడా ఏకాదశి సత్ఫలితాలను అందిస్తాయి. ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, ఏకాదశి ప్రయుక్తంగా విష్ణుమూర్తి ఆరాధన మొదలైనవి కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తాయి. శారీరక మానసిక ఆరోగ్యాలను సమగ్రంగా కాపాడుతూ మోక్షోపయుక్తంగా ఈ పుణ్యం ఉపకరిస్తుంది. అయితే మన కోసం ఉపవాసం ఉండడం వలన ఫలితం ఒకసారి వస్తుంది. అదే ఎవరైతే వృద్ధులు, తల్లిదండ్రులు, ఇంకా మిగిలినటువంటి బంధువర్గీయుల్లో ఎవరెవరైతే ఉన్నారో వారు ఉపవాసం ఉండలేరు కాబట్టి వారి నిమిత్తం మనం ఉపవాసం ఉండడం ద్వారా 11 ఏకాదశుల ఫలితం వస్తుంది. అందువలన మనం పెద్దల కోసం ఉపవాసం ఉండడం విశేషమైన ఫలితాలను అందజేస్తుంటుంది. నేటి ఆణిముత్యాలు. కొండంత పాండిత్యం కన్నా అణువంత ఆచరణ ముఖ్యం. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. మహత్వకార్యం క్రియతే మహద్భిః హరేర్మహత్వ ప్రతిపాదనార్థం ద్రష్టుశ్చ బుద్ధేః పరివర్తనార్థం తద్భో మహత్వస్య పరా పరీక్ష. మహత్వం అంటే ఏమిటి? మహిమ అంటే ఏమిటి? ఒక శస్త్రచికిత్సకుడు ఉన్నాడు, సర్జన్. ప్రాణం పోతుందని అనుకున్న వాడికి శస్త్రచికిత్స చేసి బతికించేశాడు. దాన్ని మహిమ అంటున్నావా? అంటలేదే. అలాగే ఒక మహాకవి ఉన్నటువంటి పద్యం చెప్పేశాడు, మహిమ అంటున్నావా? అంటలేదే. దేని మహిమ అంటున్నాం? లోకంలో మనకు తెలిసినటువంటి గొప్పవాళ్ళు కొంతమంది ఉన్నారు. కవులు, పండితులు, వైద్యులు, జ్యోతిష్కులు, ఇలా కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఇలాంటి గొప్పవాళ్ళకు కూడా సాధ్యం కానటువంటి పనులను హఠాత్తుగా చేసి చూపించేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపిస్తే ఆయన మహాత్ముడు అంటున్నాం. ఆయన చేసే పనులలో కూడా మామూలు పనులు కొన్ని ఉంటాయి. వాటిల్లో ఇతరులకు అసాధ్యం. ఇతరులు అంటే ఎవరు? ఇతరుల్లో గొప్పవాళ్ళు అనమాట. ఇతర గొప్పవాళ్ళకి సాధ్యం కానటువంటి పనులు చేస్తే అటువంటి పనులని మనం మహిమలు అంటున్నాం. కనుక
ఈ మహిమ అంటే అసాధ్యమైన పనే చేస్తున్నాడు, ఇతరులకు అసాధ్యమైన పనే చేస్తున్నాడు. మా ఊళ్ళో ఉండే గొప్ప వాళ్ళందరికీ కూడా అసాధ్యమైన పనులే చేస్తున్నాడు. కానీ మహిమ అవునా కాదో గుర్తించినట్టుగా అంటే 2 పరీక్షలు ఉన్నాయ్యా. మొదటి పరీక్ష ఏమిటంటే హరేర్ మహత్వ ప్రతిపాదనార్థం. ఆ సృష్టి చేసి ఆ చేసిన వ్యక్తి నేనింత గొప్ప పని చేశాను చూశారా అన్నట్టుగా నీకు ఏదన్నా ఒక ఇంప్రెషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఈ సృష్టి ద్వారా పరమాత్మ యొక్క మహత్వాన్ని ప్రకటించాలని సృష్టి ప్రయత్నం చేస్తున్నాడా, ఇది గమనించు మొదట. ఇది మొదటి మెట్టు. వాడు తన గొప్పదనాన్ని ఫోకస్ చేసుకుందామని చూస్తున్నాడు అంటే అది మోసమే, పక్కన పెట్టేసాయి. కాదయ్యా, పరమాత్మ యొక్క గొప్పదనాన్ని వ్యక్తం చేసేందుకోసమే ఈ ప్రయత్నం ఆయన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది నిశ్చయమైతే దాన్ని నిజమైన మహిమగా గ్రహించు. అది మొదటి పరీక్ష. దానికంటే పరాపరీక్ష ఇంకోటి ఉంది, 2వ పరీక్ష, అసలైన నిజమైన పరీక్ష. ద్రష్టుశ్చ బుద్ధే పరివర్తనార్థం. ఈ మహిమని ఆయన చాటుగా చేయట్లా, ఎవరో కొంతమంది చూసేట్టుగా చేస్తున్నాడు. ఆ చూసే వాళ్ళలో సత్పరివర్తన గనక వచ్చేందుకోసం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టయితే, ఆ ప్రయత్నంలో భాగంగా గనక ఈ సృష్టి చేస్తున్నట్టయితే, ఈ జరిగిన సృష్టి వల్ల ఆ ద్రష్టల్లో చూసే వాళ్ళల్లో పరివర్తన వస్తే అది నిజమైనటువంటి మహిమ. పరాపరీక్ష 2 పరీక్షలయ్యా. మొదట సామాన్య పరీక్ష ఒకటి, విశేష పరీక్ష ఒకటి. ఈ 2 పరీక్షలు చేసుకో. ఎక్కడ ఎవరు ఏ సృష్టి చేసినా సరే ఆ సృష్టికి మొదటి పరీక్ష ఏమిటయ్యా అంటే ఈ సృష్టి వల్ల ఆయన తన యొక్క సొంత గొప్పలు చెప్పుకుంటున్నాడా, పరమాత్మ యొక్క కీర్తిని వృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడా. కొంతవరకు నయమే, దాని విషయంలో కూడా మనం పొరపాటు పడితే ఒకటి పడవచ్చు. దాన్ని మించింది ఏమిటంటే నీలో సత్పరివర్తన వచ్చిందా లేదా, నీలో మంచి గుణాలు పెరిగినయ్యా లేదా, నీలో చెడు గుణాలు తరిగినయ్యా లేదా, నీలో విశాలమైన భక్తి పెరిగిందా లేదా, నీలో స్వార్థం తగ్గిందా లేదా, ఇలా నీలో పరివర్తనలు ఏమొచ్చినాయో గమనించుకో. సత్పరివర్తనలు పెరుగుతున్నట్టయితే, మంచి గుణాలు పెరుగుతున్నట్టయితే అది నిజమైన యోగ సృష్టి, అది నిజమైన మహిమ, దాన్ని నువ్వు ఆశ్రయించు అని ఆ లిట్మస్ టెస్ట్ లాగా టెస్టులు చెబుతున్నారు. అటువంటి పరీక్ష చేసి నిజమైనటువంటి మహాత్ముని మనం ఆశ్రయిద్దాం. జయ గురుదత్త. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. శిలాభిస్తు ప్రహరత. నాకు రాళ్లు పెట్టి కొట్టి చంపుతాను, పర్వత శిఖరములను ఊడదీసి విసురుతా, చెట్లు పెకలించి విసురుతా, నాకు ఆయుధం అక్కర్లేదు. అంతటి మహాతేజోమూర్తి. కాబట్టి ఆయన ఈ రాక్షసులందరినీ సంహరించారు. కానీ ఎక్కడి నుంచో ఒక మహావీరుడు వచ్చాడు. ఇద్దరి మధ్య అరివీర భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఎంత యుద్ధం చేసినా స్వామి హనుమ అవతల యుద్ధానికి వచ్చినటువంటి వీరుణ్ణి మట్టు పెట్టలేకపోయారు. ఆఖరికి హనుమ అంతటి వారు బడలిపోయారు. అంత బడలిపోయి ఆశ్చర్యపోయారు. ఇంత శక్తి కలిగినటువంటి వాడు ఎలా తయారయ్యాడు అసలు? పైగా ఇతన్ని చూస్తే నాకేదో అవ్యాజమైన ప్రేమ కలుగుతోంది. ఇంతటి మహావీరుడు అని నాకు కోపం రావట్లేదు, చంపేద్దామన్న తీవ్రమైన ఇచ్చ కలగట్లా. ఏదో ఉందని ఒక్కసారి ఆగి, అసలు నువ్వెవరు నాతో ఇంతసేపు నిలబడి పోరు సాగించగలిగావు, నీ గాథ ఏమిటి చెప్పమన్నారు. అంటే ఆయన తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొకప్పుడు ఒక గంధర్వకాంత ఉండేది. ఆమె మతంగ మహర్షి చేత వేరొక కారణానికి శపింపబడి ఒక పెద్ద చాపగా మారి దక్షిణ సముద్రంలో ఉండేది. ఆమెకి శాపావకాశం ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు పోతుంది ఆ శాపం అని ఆమె మతంగ మహర్షిని ప్రార్థించింది. హనుమ ఎప్పుడైనా అలసట పొందితే, అలసట పొందినటువంటి హనుమ ఒంటి నుండి చెమట పుడితే, ఆ చెమట ఆయన ఇలా తీసి పక్కన పడేస్తే, ఆ చెమట నువ్వు మింగితే, చెమట వలన నీకు కొడుకు పుడితే నీకు శాపం పోతుంది. కానీ నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు దృష్టినిస్తున్నాను, అది పోదు. గతంలో ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో నీకు తెలుస్తుంది. నీకు ఆ శక్తినిచ్చాను, వెళ్ళమన్నారు మతంగ మహర్షి. అన్నీ రామకార్యం కోసం వచ్చినవే. మహర్షుల యొక్క ఏర్పాటు అంత చాకచక్యంగా. ఆమె దీర్ఘదీహి అన్న పేరుతో పెద్ద చాప అయి దక్షిణ సముద్రంలో ఉంది. స్వామి హనుమ సేతుబంధనం జరుగుతున్న సమయంలో అలసట పొందారు. పెద్ద పెద్ద బండరాళ్లు తెచ్చి సముద్రంలో వేస్తున్నారు. చెమట పట్టదండి మరి. చెమట పట్టి ఆయన నుదుటికి ఉన్న చెమటని ఇలా తీసి ఇలా అన్నారు.
ఇలా అన్నప్పుడు దులపబడినటువంటి ఆ చెమట బిందువుల్ని దీర్ఘదేహి అయినటువంటి గంధర్వకాంత చాప రూపంలో ఉన్నది పెద్ద నోరు తెరిచి పట్టుకుని గుటుక్కుని మింగింది. అది మహర్షి యొక్క మాట, అది ఉత్తినే పోవడానికి వీల్లేదు. యోగి నోటి వెంట వచ్చిన మాట అబద్ధం అవడానికి వీల్లేదు, అది సత్యమై తీరాలి. ఈశ్వరుడు సత్యం చేస్తాడు. అందువల్ల ఆమె గర్భిణి అయింది. లోపల పిల్లవాడు పెరిగాడు. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆమెకి శాప విమోచనం అయిపోయింది. ఆమె ఆ పిల్లవాడికి మత్స్యవల్లభుడు అని పేరు పెట్టింది. నాయనా, నువ్వు హనుమ యొక్క కుమారుడివి, నేను గంధర్వకాంతని, శాపం చేత ఇలా వచ్చాను. నువ్వు పరమ దుర్మార్గుడైనటువంటి మైరావణుణ్ణి సేవిస్తూ ఉండు. దానివలన నీకు ఒక ప్రయోజనం కలుగుతుంది, నీ తండ్రి దర్శనమవుతుంది. ఒకానొకనాడు నీ తండ్రికి ఉపకారం చెయ్యగలుగుతావు. ఆయన అత్యంత ఒత్తిడిలో వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఉపకారం చేస్తావు, అక్కడ ఉండమంది. అందుకని నా పేరు మత్స్యవల్లభుడు, నేను హనుమ యొక్క కుమారుణ్ణి. అందుకని నన్ను మట్టు పెట్టడం అంత తేలిక కాదు. మా తండ్రి గారి యొక్క వైభవం నాది. హనుమ చూసి పరమ సంతోషంతో వెళ్ళి పుత్రగాత్ర పరిష్వంగం కొడుకుని కౌగలించుకుని మురిసిపోయి, నాయనా, నిన్ను చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. నేనే హనుమని, నువ్వు నా కుమారుడవు, నీ యందు అపారమైన ప్రీతి పొందాను అంటే తండ్రి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, నాన్నగారు నేను మీకు ఎలా ఉపయోగపడగలనని అడిగాడు. మైరావణుని యొక్క అంతఃపురాన్ని చూపించమన్నారు. అంతఃపురాన్ని చూపించాడు. ఇక నువ్వు వెళ్ళిపోమ్మని ఆ మైరావణుడితో యుద్ధం చేసి స్వామి హనుమ ఆ మైరావణుణ్ణి మట్టు పెట్టారు. మట్టు పెట్టడం అంత తేలికగా ఏమైపోలేదు. ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రచండమైన యుద్ధం జరిగింది. ఆయన తన దంతములతో మైరావణుడి యొక్క కంఠాన్ని కొరికేసి గోళ్లతో శరీరాన్ని ఖండ ఖండములుగా చీల్చి పక్కన పారేసినా మళ్ళీ వాడు వచ్చి యుద్ధం చేసేవాడు. అసలు ఎలా మరణిస్తాడు ఈ మైరావణుడు? ఏం చేసినా మళ్ళీ బ్రతుకుతున్నాడు. తెల్లబోయారు హనుమ. అప్పుడు దుర్దండి చెప్పింది, శరీరాన్ని ఎంత హింస పెట్టినా మరణించాడు. ఆయన మరణించాలి అంటే ఒకే ఒక్క కారణానికి మరణిస్తాడు. అదిగో మీరు యుద్ధం చేస్తున్న చోట మధ్యలో ఒక రాయి ఉంది. ఆ రాతిని హనుమ మీరు మీ కాలుతో తన్నండి. ఆ కింద చిన్న బిల ఉంది. ఆ బిలంలోంచి 5 తుమ్మెదలు పైకొస్తాయి. ఇతని పంచప్రాణాలు తుమ్మెదల్లో ఉన్నాయి. అవి ఎగురుతున్నంత కాలం ఇతను మరణించాడు. ఆ 5 తుమ్మెదల్ని మీ పాదంతో నొక్కేయండి. నొక్కేస్తే ఇతని పంచప్రాణములు పోయి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. వెంటనే ఏడ్చాడు మైరావణుడు. చెల్లెలా, నా తోడబుట్టిన దానివి, నా ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పేస్తావా హనుమకని. ఇవి నువ్వు ధర్మం తప్పలా? ధర్మాత్ముడు భక్తి తత్పరుడు అయి ఈ రాజ్యమును పరిపాలించవలసినటువంటి నా కుమారుణ్ణి తీసుకెళ్ళి నిష్కారణంగా నిర్బంధించి, నన్ను నిర్బంధించి నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఇవాళ మమ్మల్ని ఇంత కష్టపెట్టినటువంటి వాడివి, నువ్వు మరణించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అందుకే నీ ప్రాణములు ఎక్కడున్నాయో చెప్పానంది. ఇక తను మరణిస్తానని తెలిసిపోయింది మైరావణుడికి. ఆ కాలితో అక్కడ ఉన్న రాతిని తన్నారు స్వామి హనుమ. ఆ బిలంలోంచి 5 తుమ్మెదలు పైకొచ్చాయి. వెంటనే తన పాదంతో 5టిని నలిపేశారు. పంచప్రాణములు పోయిన కారణం చేత విగత జీవుడై ఆ మైరావణుడు నేల మీద పడిపోయాడు. పడిపోయిన తరువాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నీలమేఘుడికి, దుర్దండి యొక్క కుమారుడికి పాతాళలంకా పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులిద్దరినీ కూడా తీసుకుని మళ్ళీ లంకాపట్టణానికి చేరుకున్నారు. చేరుకున్న కారణం చేత రామరావణ యుద్ధమై చిట్ట చివర రావణాసురుడు మడిసిపోయాడు. అదిగో మైరావణుణ్ణి మర్దించి పరమ సంతోషంగా, నేను రామకార్యాన్ని చెయ్యగలిగాను, నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది, విభీషణుడు అనుకుని మైరావణుణ్ణి లోపలికి పంపాను, రామలక్ష్మణుల్ని అపహరించాడు, మళ్ళీ నేను ఆ దోషం దిద్దుకుని రామలక్ష్మణుల్ని రక్షించగలిగాను అన్న పరమ సంతోషంతో ఉన్నటువంటి రూపాన్ని ఆయన పాతాళ భేదనం చేసి పైకొచ్చి వెలిసినటువంటి మూర్తియే నైమిషారణ్యంలో ఉన్నటువంటి హనుమ. హనుమాన్ గాడి అని చెప్పి క్షేత్రం ఉన్నదే, అక్కడ ఉన్న స్వయంభూమూర్తి పెద్ద హనుమ ఉంటారు. ఆ హనుమ స్వయంగా మైరావణుణ్ణి మర్దించి పైకొచ్చినటువంటి స్వామి. మనందరం నైమిషారణ్యం యాత్రకు వెళ్ళినప్పుడు ఆ హనుమాన్ గాడిలోనే ఉండి ఆ క్షేత్రంలోనే స్వామి హనుమ పాదాల చెంతన కూర్చుని మనం ఒక రోజున రామనామ సంకీర్తనం చేసి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కటాక్షించాడు.
ఆ స్వామి యందు ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. మూర్తిని ఇలా ముట్టుకుంటే, ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని ముట్టుకుంటే నిజంగా ఎవరినో మనిషిని ముట్టుకున్నట్టే ఉంటుంది. కానీ అలా అంగీకరించారు, అలా ఏం ముట్టుకోనివ్వరు. అది దేవస్థానానికి సంబంధించిన వాళ్ళే ప్రతిరోజు సింధూరాన్ని అలదుతారు. మరి ఎందుకు పిలిచారో నాకు తెలియదు, కానీ అది స్వామి అనుగ్రహ విశేషమో ఏమో. నేను అక్కడ కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నన్ను పిలిచి సింధూర పాత్ర ఇచ్చి, మీరు కూడా ఇవాళ స్వామికి సింధూరం రాయండి అన్నారు. ఆ రోజున హనుమాన్ గాడిలో స్వామి శరీరానికి సింధూరం రాస్తూ ఉంటే నేను అనుభవించినటువంటి ఆ స్పర్శ సుఖం నా జీవితంలో నేను ఎన్నడూ మరిచిపోలేనటువంటి అనుభూతి. అంత అద్భుతమూర్తి, అంతటి మంగళప్రదుడు. హనుమ యొక్క క్షేత్రాలలో తప్పకుండా దర్శనం చెయ్యవలసిన క్షేత్రాలు 13 చెప్తారు. 13లో ఒక మహాద్భుత క్షేత్రం నైమిషారణ్యంలో ఉన్నటువంటి స్వామి హనుమ. అంత గొప్ప క్షేత్రంలో మనం ఆ స్వామిని దర్శించి అక్కడ రామనామ గానం చేసి రాగలగడం ఆ రామచంద్రమూర్తి యొక్క, సీతమ్మ యొక్క, స్వామి హనుమ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం. కాబట్టి హనుమ ఎక్కడ ధర్మతత్పరులైన వారు ఉంటారో అక్కడక్కడ ఆయన అనుగ్రహ ప్రచోదనం ఉంటుంది. దుర్దండి ప్రార్థన చేసిందని వెళ్ళారా? దుర్దండి యొక్క కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు ప్రార్థన చేశాడని వెళ్ళారా? మైరావణుడు రామలక్ష్మణుల్ని అపహరించడం యథార్థానికి వాళ్ళు రక్షింపబడడానికి హనుమ అక్కడికి వెళ్ళి మైరావణుణ్ణి మర్దించాలి. అది జరగాలి అంటే దానికి ఏదో ఒక సన్నివేశం జరగాలి. అందుకు రామలక్ష్మణుల్ని అపహరించగలిగాడు తప్ప వేరొకలా సాధ్యమా? ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు. మీరు ఎప్పుడైనా రామాయణం విషయంలో ఒక విశేషాన్ని గమనించండి. మహాత్ములు అని రామాయణంలో కీర్తింపబడడం సాధారణంగా ఎక్కడ అన్వయం అయిపోతుందంటే, సీతారాములిద్దరికీ కూడా సంబంధించిన వారై సీతారాముల యొక్క హృదయాన్ని చూరగొన్నవారై, సీతారాములు ఇద్దరి యొక్క బాహ్యంలో రామాయణంలో నరులుగా వచ్చారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని తీర్చడంలోనో, వాళ్ళిద్దరినీ కలపడంలోనో, వాళ్ళిద్దరికీ మనశ్శాంతిని ఇవ్వడంలోనో ఎవరు రామాయణంలో ప్రధానమైనటువంటి స్థితిలో నిలబడ్డారో వాళ్ళు మహాత్ములుగా రామాయణంలో కీర్తింపబడతారు. మీరు గమనించండి, మొట్టమొదటి వ్యక్తి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో బాలకాండ ఒక్క దాంట్లోనే కనపడతారు. ఒక్క బాలకాండలోనే కనపడినప్పటికీ విశ్వామిత్రుడు అసలు సీతారాములు ఇద్దరినీ కలిపాడు. సీతా కళ్యాణం చేసినది ఎవరు అంటే విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడే రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు. శివధనుర్భంగం చేయించాడు. విశ్వామిత్రుడి కారణంగానే సీతమ్మ రాముడి పక్కకెళ్ళింది, రాముడు సీతమ్మ పక్కకు వచ్చాడు. సీతారామ కళ్యాణం జరగడానికి కారకుడైన వాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు రామాయణంలో మహాత్ముడై శాశ్వతమైనటువంటి కీర్తి గణించుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ హరే కృష్ణ వాసుదేవ. 33వ అధ్యాయము. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో కలిసి విహరించిన మహారాసలీల గురించి చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఆ విధంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన తీయనైన మాటలను గోపికలు విన్నారు. ఆ మాటలతో వారికి విరహం వల్ల కలిగిన తాపము వాళ్ళందరికీ దూరమైంది. వాళ్ళ కోపం వచ్చింది కదా, మాయమైపోయాడని ఎంతో కోపంగా ఉన్నారు. ఆ తాపం అంతా దూరమైపోయింది. ఆయన మాటలు, తీయని మాటలు, ఆధ్యాత్మిక కలిగిన మాటలు, అవి నిజమే అనిపించేటువంటి మాటలన్నీ వింటూనే చాలా ఆనందమైపోయింది వాళ్ళందరికీ కూడా. శ్రీకృష్ణుని చేతులను కాళ్లను తాకటంతోనే వారి కోరికలు కూడా తీరిపోయాయి. గోవిందుడికి వశులై నడుచుకుంటున్నటువంటి గొప్ప ప్రేమగల ఆ యువతులతో గోవిందుడక్కడ రాసక్రీడను ప్రారంభించాడు. రాసక్రీడ అంటే
గుండ్రంగా చేసే నాట్యము. వారందరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడికి గుండ్రంగా నిలబడ్డ గోపికలే అలంకారమయ్యారు. గుండ్రంగా నిలబడేటువంటిదే రాసక్రీడ విచారంగా. అది ఒక్కొక్క గుండ్రంగా నిలబెడతారు. కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి పెద్ద గుండ్రం కాకూడదు కాబట్టి కొన్ని చిన్న 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 గుండ్రంగా నిలబడేటువంటి ఒక తత్వం అది. వారందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. ఒకరి చేతిలో పట్టుకొని గుండుగా నిలబడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుడికి గుండ్రంగా నిలబడ్డ గోపికలే వాళ్ళంతా అలంకారమయ్యారు. ఆయన రాసలీల అనేటువంటి ఉత్సవాన్ని ప్రారంభించాడు. ఆయన యోగమాయకు ప్రభువు కదా. ఆయన ఇద్దరి మధ్యలో ప్రవేశించి వారి కంఠాన్ని ఆలింగనం చేసుకున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్యలో వెళ్ళి కంఠాన్ని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు ప్రతి గోపికకు కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడు తన పక్కనే ఉన్నట్లుగా కనిపించింది. ప్రతి ఒక్క గోపిక కృష్ణుడు ఒకడున్నాడు, కృష్ణుడు ఒకడున్నాడు ప్రతి గోపిక అనుకుంటోంది. రెండు చేతులు పట్టుకొని గుండ్రంగా తిరగటం ఒక మండలం అయితే, అందరూ ఒకే చేయిని పట్టుకొని తిరగటం ఒక మండలం అయితే, కృష్ణుడు ఒకే మధ్యలో నిల్చొని చుట్టూ గోపికలు చుట్టుకొని ఒక మండలం అయితే, మధ్యలో గోపిక ఉంటూ తన మధ్యలో ఒక కృష్ణుడు ఉండి కృష్ణుడు చేతులు పట్టుకొని గుండ్రంగా తిరగటం ఒక మండలం అయితే, చాలా విచిత్రమైన మండలాలు ఏర్పడ్డాయి. కృష్ణుడిని చూస్తూ ఉన్నారు. చూసినప్పుడు ప్రతి గోపికను ఆ గోపికలు ఒకరుగానే, అక్కడ గోపికలందరూ కూడా వేరువేరుగా గోపికలు కనపడుతూ కృష్ణుడు ఒక్కడగానే కనపడటం కూడా వాళ్ళకి జరుగుతూ ఉన్నది. ప్రతి కృష్ణుడు తన పక్కలో ఉన్నాడని ఇంకొక గోపిని పట్టుకున్నప్పుడు ఆ గోపిక కృష్ణుడిలాగా కనపడటం ఒక మండలం అయితే, అనేక మండలాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క కృష్ణుడికి ఒక్కొక్క గోపిక, ఒక్కొక్క గోపిక ఒక్కొక్క కృష్ణుడిగా కనపడ్డాడు. అక్కడ మొత్తం కలిసినటువంటి ఒక గోపికలకు ఒక కృష్ణుడిగా కనపడ్డాడు. చిత్రంగా ఉంది మండలాలు. రాసక్రీడ అంటే ఇదేనే. ప్రతి గోపికకు కూడా అంత పెద్ద పండగ అది. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు వాడొక్కడే చేయగలడు. కానీ ఈ రాసక్రీడా మండలము ఇంకెవరి చేత కాదు, ఇంకెవరు చేయలేదు, చెయ్యబోరు, చేయటానికి సాధ్యం లేదు. ఏదో గుండ్రంగా చుట్టుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృష్ణుడు ఎక్కడ తెస్తారు? వేషకృష్ణుడు తీసుకురావాలేమో కానీ నిజమైనటువంటి కృష్ణుడిని ఎక్కడ తీసుకొస్తారు? ఒక్కొక్క గోపిక ఒక్కొక్క కృష్ణుడు. తన పక్కనే తన కృష్ణుడు ఉన్నట్లుగా ఎంతో ముచ్చటపడి ఆనందపడ్డారు. ఇంకెవరికి ఏ గోపిక లేదు, నాకు మాత్రమే ఉన్నాడు అనుకున్నారు గోపికలు ఒక్కొక్కరు. స్వర్గలోకంలో నివసించే దేవతలు ఎంతో ఉత్కంఠంతో పరవశించిన మనస్సులతో పత్నులతో కలిసి అక్కడికంతా వచ్చారు. ఆ రాస మండలాన్ని ఆ మండలాన్ని చూడటానికి కోసం వచ్చారు. ఆకాశము వారి విమానాలతో కిక్కిరిసిపోయింది. ఆకాశమంతా వచ్చేసింది. దేవతలు అందరూ వచ్చేశారు. యక్ష కిన్న కిం పురుషాదులు అంతా వచ్చేశారు. అన్ని లోకాల నుంచి వచ్చారు. ఇంద్రలోకం నుంచి వచ్చారు. ఆకాశంలో ఎక్కడ చూసినా కనపడుతూనే ఉన్నారు. ఎక్కడ నిలబడుకున్నా వాళ్ళకి ఒకే చోట దగ్గరలో వాళ్ళకు కనపడినట్టుగా అవుతుంది. అదే మాయ కదా, కృష్ణ మాయ కదా. ప్రతి ఒక్క లోకంలోనూ కూడా ఇక్కడే రాసక్రీడ జరుగుతున్నట్టుగానే కనపడ్డాడట కృష్ణుడు. విమానంలో అంటే ఆకాశంలో అన్ని చోట్ల కనపడుతున్నాడు. అన్ని చోట్ల మండలాలు ఏర్పడ్డాయి. నా దగ్గరే కనపడుతున్నాడు, మా ఇంటి దగ్గరే కనపడుతున్నాడు అన్నట్టుగా మా లోకంలోనే కనపడుతున్నాడు, మా దేవలోకంలోనే కనపడుతున్నాడు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ దిగి వచ్చారు భూలోకానికి. కానీ అందరికీ కనపడుతున్నాడు. ఏదో ఒక్క మండలము, ఒక కృష్ణుడు, కొన్ని గోపికలు ఆ నందగోకులంలో ఉండే అడవిలో తిరుగుతున్నాడు అంటే ఒకటి అంటే అప్పుడు చూడటం కష్టం కదా వీళ్ళందరికీ, కొన్ని లక్షల కోట్ల మందికి. అందుకని పరమాత్ముడు మండలాల రూపంగా కనపడుతున్నాడు. అక్కడక్కడ మండలాలుగా కనపడుతున్నారు. ఒక్కొక్క అంగనకు ఒక్కొక్క మండలంగా, ఒక్కొక్క గోపికి ఒక్కొక్క మండలంగా కనపడుతున్నాడు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మండలంగా కనపడుతున్నాడు. అదే రాసక్రీడ. ఎవరి చేత అవుతుంది? అది చిత్రీకరించలేరు, చిత్రము రాయలేరు.
ఊహించుకోలేరు, కవికి దొరకనటువంటిది. అటువంటి అద్భుతమైనటువంటి మాయ పరమాత్ముడిది. ఆ సమయంలో దేవదుందుబులు మ్రోగి పూలవానులు కురిశాయి. అన్ని చోట్ల పూలవానులు కురుస్తూనే ఉన్నాయి. అన్ని మండలాల మీద మండలాలు మండలాలుగా నిలబడ్డారు. వేరే కొన్ని వేల మంది కదా వీళ్ళందరూ. ఒక మండలంతో ఏం లేదు కదా. ఒక మండలంతో పెద్ద హారం అవుతుంది, గోపిక హారంలాగా. అందుకని చిన్న 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 గుంపులుగా చేరుకొని బయలుదేరి అక్కడక్కడ ఆకాశమంతా నిండిపోయారు గోపికలు. ఆకాశమంతా కనపడుతున్నారు కృష్ణులు. ఎక్కడ చూసినా కృష్ణుడే, ప్రపంచమంతా కృష్ణుడే. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క కృష్ణుడు. మురిసిపోతూ ఉంది ఒక్కొక్క గోపిక, నా దగ్గరే ఉన్నాడు కృష్ణుడు అని మురిసిపోతున్నాడు. పరమాత్ముడు ఒక్కడే ఒకే రూపంతో కూర్చొని ఒక చోట చూస్తున్నాడు. తానొక్కడే ఒక చోట చూస్తున్నాడు. తానొక్కడే సర్వసాక్షిగా చూస్తున్నాడు. ఒకే చోట నిలుస్తున్నాడు. ఈ మండలాలకంతా అధిపతిగా ఒకే పెద్ద మండలంలో తానొక్కడే నిల్చొని పుల్లంగోవిని వాయిస్తూ ఉన్నాడు. చూసారా? చూస్తూ ఉన్నాడు. అందరినీ చూస్తున్నాడు. అన్ని గోపికలను చూస్తాడు. అన్ని కృష్ణుల్ని చూశాడు. తనకు తానే ఆనందపడ్డాడు. తన లీలను తనకే ఆనందమైపోయింది. అప్సరసలతో కలిసి ఆ శ్రీకృష్ణుడి యొక్క నిర్మలమైనటువంటి కీర్తిని వాళ్ళందరూ గానం చేస్తున్నారు. ఆ దేవతలందరూ కూడా అప్సరసలు వచ్చారు. గుండ్రంగా నాట్యం చేసేటువంటి ఆ రాసక్రీడలో తమ ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడితో గోపికలు నాట్యం చేశారు. అద్భుతంగా వాళ్ళు కూడా నాట్యం, తమ ప్రియుడైనటువంటి కృష్ణుడితో నాట్యం, ఒళ్ళు మరిచి నాట్యం చేస్తున్నారు గోపికలందా. కృష్ణులు కృష్ణులు కృష్ణులు, గోపికలు గోపికలు గోపికలు, మండలాలు 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 అట్లా ఉండిపోయాయి. అన్ని చోట్ల జరుగుతున్నాయి రాసక్రీడ, మండలాలు, నాట్యం జరుగుతూ ఉన్నది. దేవదుందుబులు వాయిస్తున్నారు. ఆ పూలవాన కురుస్తూ ఉన్నది. వేణునాదం నిండిపోయింది. ఆకాశమంతా నిండిపోయింది. గోపికలకు సంతోషపడుతున్నారు. ఒళ్ళు మరిచిపోయారంతా. వారి కంకణాలు, కాలేందలు, వడ్డాణాల చిగురు గంటలు ఒకదానితో ఒకటి కలిసి ధ్వని చేస్తున్నాయి. ఆకాశమంతా ధ్వనిగా ఉన్నది. తత్రాతి శుశుభేతాభిః భగవాన్ దేవకీ సుతః మధ్యే మణీనాం హైమానాం మహామరకతో యథా. దేవకీ పుత్రుడు భగవంతుడు అయిన ఆ శ్రీకృష్ణుడు ఆ రాసమండలాలలో గోపికలతో కలిసి నాట్యం చేస్తూ హారహారంగా బంగారు రంగు గల మణుల మధ్యలో పెద్ద మరగతమణిలాగా మిక్కిలి ప్రకాశించాడు. మరగతమణిని అన్ని మణుల మధ్య పెడితే ఆ మణులన్నీ ప్రకాశిస్తాయట. అటువంటి మరగతమణి రూపంగా మరగత మణికేల కృష్ణుణ్ణి ఆనంద ఒక పాట జ్ఞాపకం వచ్చింది నాకు. అటువంటి కృష్ణుడు మరగత రూపంతో ఉంటాడు. మరగతమణి రూపంగా ఉన్నాడు. ఈ ఒక గోపిక మాణిక్యాల మధ్యలో ఉన్నాడు. బంగారు రంగు గల మణుల మధ్యలో పెద్ద మహామరగతమణిలాగా మిక్కిలి ప్రకాశించాడు మన కృష్ణుడు. కృష్ణ కృష్ణ జగదీశ్వర వాసుదేవ.